3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా? గత సంవత్సరం కూడా ఇట్లే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట బట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచింది. అసెంబ్లీలో మేము మాట్లాడాం. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏం మాట్లాడిండంటే, ఇక ముందు గురుకుల పాఠశాలల్లో ఎక్కడైనా కలుషిత ఆహారం పెడితే పిల్లలు ఆసుపత్రి పాలైతే సంబంధిత అధికారులు జైలుకే అని చెప్పి బాలల దినోత్సవం నాడు ప్రగల్భాలైతే బలికిండు రేవంత్ రెడ్డి. ఇక ముందు నాదే బాధ్యత, నేనే ఈ గురుకులాలను స్వయంగా సమీక్షిస్తా, నేనే చూసుకుంటా అని చెప్పి చెప్పిండు. మరి నువ్వు చూసుకుంటే ఏమైంది నాయన? ఇవాళనేమో నాగర్ కర్నూలులో బీసీ గురుకులంలో అయింది, నిన్న పెద్ద కొత్తపల్లిలో అయింది, మొన్న జగిత్యాల్లో అయింది, మొన్న హుజూరాబాద్ లో ఎలకలు కొరికినాయి, భద్రాద్రి కొత్తగూడెంలో పిల్లలు దవాఖానల పాలైపోయిండ్రు. ఏంది అసలు? నువ్వే విద్యాశాఖ మంత్రివి, నీ సొంత జిల్లా మహబూబ్ నగర్, నీ జిల్లాలో నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నీ శాఖలోనే రోజు ఒక సంఘటన జరుగుతా ఉంది. ప్రతిరోజు కూడా పిల్లలు ఆసుపత్రుల పాలైతా ఉన్నారు. 100 మంది చచ్చిపోయింది. ఇంకెంతమందిని చెప్తావు నువ్వు? ఇంత బాధ్యత లేదా నీకు? పట్టింపు లేదా? అరే అందాల పోటీలు పెడితే ₹1,00,000 ప్లేట్ భోజనం పెట్టినావు. ఈ పిల్లలకు 100 రూపాయలు పెట్టి కడుపు నుండి అన్నం పెట్టే శాతం అయితే లేదా? అందాల పోటీలు జరిగితే అందాల భామలను చూడడానికి 5 సార్లు పోయినావు. మరి ఈ పిల్లలు దవాఖానలలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడడానికి నీకు టైం దొరకదా? అందాల భామల దగ్గరికి ఉరుకురికి పోయినావు, 5 సార్లు పోయినావు. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు దవాఖానలలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడాలి, ఈ పిల్లల్ని పరామర్శించాలి, ఈ పిల్లలకు ధైర్యం చెప్పాలి, ఈ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలి, సంబంధిత బాధ్యుల మీద చర్య తీసుకోవాలని సోయి లేదా నీకు అని నేను అడుగుతా ఉన్నా.